నమస్తే, వెల్కమ్ టు లీవ్. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. జగన్ చేసే వైఖరి మాత్రం ఎక్కడా మార్పు లేదనుకోవచ్చు. అయితే 2019 నుంచి 24 దాకా ఎన్నోసార్లు తప్పుదో పట్టించి 151 స్థానాల నుంచి 11 స్థానాలకు ఎందుకు పరిమితం అయ్యారంటే సకల శాఖ మాత్యులు ఎవరైతే ఉన్నారో సజ్జల రామకృష్ణారెడ్డి. మళ్ళీ ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా రేపో మాపో మమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నారంటూనే, అదిగాక తెనాలికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పోలీసులు కొట్టినటువంటి విధానం ఏదైతే ఉందో ఇది తప్పుపడుతూ బ్యాచ్కి సపోర్ట్ చేస్తూ ఇప్పుడు మళ్ళీ జగన్ ని కూడా ఆ యాత్రకు పంపిస్తున్నాడు సకల శాఖ మంత్రి సజ్జల. ఇప్పుడు సజ్జల వల్లే 151 సీట్ల నుంచి 11 స్థానాలకు పరిమితం అయిన తర్వాత ఇంకా సజ్జల మాటల్ని ఎందుకు నమ్ముతున్నాడు జగన్ అంటే ఏం చెప్తారు? విజయసాయి రెడ్డి వెళ్తూ వెళ్తూ కోటరీ ఉంది, ఆ కోటరీ జగన్ ని ముంచడానికి రెడీగా ఉంది. ఈ రోజున పార్టీ ఈ విధంగా ఏ విధంగా మనం చూసాం 11కు పరిమితం అవడానికి కూడా కారణం ఆ కోటరీనే. మరి ఈ కేసులు జగన్మోహన్ రెడ్డి గారి పేరుని కూడా వీళ్ళు దిగజార్చే విధంగా ఏ విధంగా చేస్తున్నారు, ఆయన క్యారెక్టర్ని కూడా ఏ విధంగా దిగజారుస్తున్నారు. మరి వాళ్ళ వల్ల నేనెంత దిగజారిపోయి ఆ పార్టీలో ఉన్నానని కూడా అతను పెద్ద విషయాలని చెప్పుకుంటూ వచ్చాడు చాలా. ఇప్పుడు మనం ఎవరైతే ఈ సజ్జల రామకృష్ణారెడ్డిని చూస్తున్నామో సకల శాఖ మంత్రి, మరి ఈ రోజున నిన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు అతన్ని పరికలించి బయటకు వచ్చినప్పుడు ఇతను చెప్పిన మాటలు, చాలా మంచివాడు, అసలు ఎటువంటి తప్పులు కూడా చేయలేదు, అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారు. గతంలో మనం వింటూనే ఉన్నాం, వీళ్ళు అరెస్ట్ చేయబోయే వరకు కూడా అరెస్ట్ చేస్తున్నారు, అన్యాయంగా చేయబోతున్నారు, అక్రమంగా చేయబోతున్నారు. చేశాక వాళ్ళు ఏదైనా విషయాలు చెప్పిన తర్వాత ఏమో వీళ్ళు అసలు వాళ్ళకి మాకు సంబంధమే లేదు, చంద్రబాబుకు అమ్ముడుపోయారు. చెప్పేవన్నీ కూడా ఇట్లానే ఉంటున్నాయి. మరి ఈ రోజున లిక్కర్ స్కామ్లో కూడా అదే చెప్పుకొచ్చారు. మరి ఇప్పుడు ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి, మరి ఇతను ఒక భూ బకాసురులాగా సజ్జల ఎస్టేట్ పేరుతో ఎన్ని వేల ఎకరాలు కొల్లగొట్టారు, ఎన్ని కేసుల్లో ఈ రోజున ఉన్నాడు. మరి అవన్నీ కూడా అక్రమంగా తీసుకున్నవే కదా. అక్కడ ప్రజలే చెప్తున్నారు కదా ఇతను అక్కడ ఏ విధంగా భూదందాలు చేశాడు, భూ దోపిడీలు చేశాడు, దౌర్జన్యాలు చేశాడని. మరి ఇతని సుపుత్రుడు సజ్జల భార్గవరెడ్డి సోషల్ మీడియాలో ఏ విధంగా అనుచితమైన పోస్టులు పెట్టి ఏ విధంగా ఇబ్బంది గురయ్యే విధంగా ఆడవాళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఫోటో మార్పింగ్లు చేస్తూ, అదే చెప్పింది ఎవరు? పోసాని కృష్ణమురళి చెప్పాడు, స్వయంగా అతనే చెప్పాడు పోలీసుల విచారణలో. మరి ఇంకా కూడా మేము మంచివాళ్ళం, మేము మంచిగానే ఉంటాము, మంచిగా చెప్తామంటే మరి ఎందుకు ఈ రోజున మీరు అధికారంలో లేకుండా ఉన్నారు, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఉన్నారు? మరి ప్రజలు ఎందుకు మీ బటన్ని మీరు నొక్కి నొక్కి, మరి జగన్మోహన్ రెడ్డి ఇన్ని బటన్లు నొక్కాను, అన్ని బటన్లు నొక్కాను, మరి నేను నొక్కిన బటన్లన్నీ ఎటుపోయినాయి అని అంటే ప్రజలందరూ కూడా ఒకే ఒక్క ఓటు బటన్తో మిమ్మల్ని ఏ విధంగా పక్కన కూర్చోబెట్టారు. ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఈ రోజు కూడా వీళ్ళు మాట్లాడే మాటలు, మరి ఈ రోజున వీళ్ళు అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్తున్న వాళ్ళకి వీళ్ళు సపోర్ట్ చేస్తూ మరి వాళ్ళు చేసిన అక్రమాలు ఏంటి, మరి ఈ రోజున తప్పుడు కేసులు పెట్టారంటున్నారు. మరి ఏ తప్పుడు పనులు చేస్తే పెట్టారు అవన్నీ తెలియాలి కదా. ఫస్ట్ తప్పుడు కేసులు పెట్టారంటే తప్పుడు పనులు చేసిన వాళ్ళ మీద పెట్టారు కేసులు అనేది అర్థం కావట్లేదా? అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారంటే ఎవరిని మీరు అన్యాయం చేశారు, ఎవరి మీద మీరు ఏ భూములు ఆక్రమించారు, ఎంతమంది మీద మీరు అన్యాయంగా వాళ్ళని ఇబ్బంది గురి చేశారంటే ఈ రోజుగా ఒక్కొక్కటిగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇన్ని విధాలుగా మీరు మరి అధికారం కోల్పోయిన తర్వాత కూడా మేము ఏమాత్రం మారం, మా సైకోయిజం ఇలానే ఉండిద్ది, మేము సైకోల్లానే ఉంటామని చెప్పేసి ఎంతసేపటికి ఈ విధంగా కూటమి ప్రభుత్వం మీద అసత్య ప్రచారం చేస్తూ జగన్మోహన్ రెడ్డి జే బ్యాచ్ ఏదైతే ఉందో ఇదంతా ఏ విధంగా వీళ్ళు కుట్రపూరిత రాజకీయాలకు ప్రజలను ఇబ్బంది గురి చేసే విధంగా ఈ రోజున జైల్లో ఉన్న వాళ్ళు సామాన్య ప్రజలు, ఈ రోజున కార్యకర్తలు అందరూ కూడా మనం చూసాం. ఆ సైకిల్ ఎవరైతే ధ్వంసం చేశారో వాళ్ళ మీద కేసు నమోదైతే మరి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి వాళ్ళని విడుదల చేయించుకొస్తాడా? మరి వాళ్ళ తరపున లాయర్ని పెట్టి మరి ఈయన పోరాడతాడంటే మరి కోడికత్తి సీన్ను చూసాం. మరి ఇతని కోసం ఒక అభిమానిగా చేసిన పనికి ఈ రోజు కూడా ఏ విధంగా 4 గోడల మధ్య రగ్గిపోతున్నాడు. బెయిల్ కూడా రానియకుండా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే నిజాలు బయటకు వస్తాయి. దాడి చేసింది ఎవరు, చేయించుకున్నది ఎవరు, మరి ఏ విధంగా ఆ రోజున జనంలో ఒక దీన్ని తీసుకురావడం కోసం, అతని మీద సానుభూతి కోసం వాళ్ళు చేసిన డ్రామాలు ఏంటి అని. వీళ్ళు చేసే డ్రామాలన్నీ ఇలానే ఉంటాయి. కార్యకర్తలను ఇబ్బంది పెట్టే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు లక్షలు వేలు కొల్లగొట్టి కోట్ల రూపాయల్ని వాళ్ళు పెద్ద పెద్ద లాయర్లు, మరి ఢిల్లీ నుంచి లాయర్లందరూ కూడా ఈ మధ్యకాలంలో వేసవి సెలవులకి బెంగళూరు వెళ్తున్నారంటే ఏదో సరదాగా వెళ్తున్నారులే అనుకున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్కి వెళ్ళి అక్కడ భేటీ అవుతున్నారని చెప్పేసి తెలిసింది. మరి ఎందుకు అవుతున్నారంటే ఆయన రక్షించుకోవటానికి, మరి వాళ్ళ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రక్షించటానికి.
మరి ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ రోజున సామాన్య మానవులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కార్యకర్తలు మరి ఎందుకు ఇబ్బంది పడుతూ వీళ్ళ కోసం ఎందుకు మీరు ఈ విధంగా పిచ్చి పనులు చేస్తున్నారు? మరి సజ్జల రామకృష్ణారెడ్డి నిజంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఈ పరిస్థితిలో ఉండడానికి ఆయనే కారణం. సకల శాఖ మంత్రి. అతను చేసే పనులు, ఆయన ఆలోచనలు, ప్రజల పట్ల వాళ్ళకున్న అమానుషమైన ప్రవర్తన, వీళ్ళ ధోరణి ఎంత భయంకరంగా ఉంది. ఇంకా కూడా మేము మారం, ఇలానే ఉంటాము. ఇక్కడ దేవాలయాల మీద వీళ్ళు చేసే కుట్రలు, మరి ప్రజలు ఏదన్నా ఒక చిన్న, మీరు మీ పార్టీ నాయకుడు కొడుకు ఫంక్షన్కే వచ్చారు, అక్కడ జరుగుతుంది పెళ్లిలో కూడా రాజకీయమా? ఎంత దుర్మార్గమైన ఆలోచన. ఇవన్నీ చూస్తూ ఉంటే వీళ్ళు సైకో అనే పదానికి చక్కగా సరిపోయారు అనేది ఈ రోజున ప్రజలకు అర్థమవుతున్న విషయం. అయితే ఇక్కడ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అదే విధంగా తన వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా కూడా సజ్జల చెప్పిన మాట వినడం వల్లే 150 నుంచి 11 స్థానాలకు పరిమితమయ్యారు. ఇప్పుడు కూడా సేమ్ సజ్జల చెప్పిన మాటలే వింటూ ఇప్పటికీ ఆ గంజాయి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో తెనాల్లో పోలీసులు కొట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరామర్శిస్తానికి వెళ్తున్నాను అంటే 2019 నుంచి 24 దాకా కూడా జరిగింది ఇదే. ఎవరైతే నిందితులు ఉంటారో వాళ్ళకి కొమ్ము కాస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని చూసే 151 నుంచి 11 స్థానాలకు పరిమితం చేసిన తర్వాత ఇప్పుడు గంజాయి మత్తులో అమ్మాయిల్ని ఏడిపిస్తూ అదేగాక పోలీసు అధికారి పైన కత్తిపోట్లతో హత్య చేయాలని చెప్పి చూస్తున్న వాళ్ళకి సపోర్ట్ పలుకుతున్నటువంటి ఒక జగన్ని చూస్తే, అంటే ఇంకా మారనటువంటి జగన్ని చూస్తే ఈ 11 అన్నా మిగులుతాయని లేదంటే ఏం చెప్తారు? అదిగాక వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఖచ్చితంగా అవినాష్ రెడ్డి ఉన్నాడు, వాళ్ళ ఇంట్లోనే అంతా కూడా ప్లాన్ జరిగిందని ప్రతిదీ ఒకటిగా కాల్ డేటా తీసి బయట పెట్టిన తర్వాత కూడా జగన్ చిన్న పిల్లోడు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇలాగా నిందితులకి కొమ్ము కాస్తున్నటువంటి జగన్ని చూస్తే ఏమనిపిస్తుంది? మనం గతంలో చూసాం అంగళ్ళు కేసులో, అంటే బాధితుల మీదే ఆ రోజు కూడా వాళ్ళు కేసు ఫైల్ చేయడం అవన్నీ చూసాం. ఈ రోజు కూడా ఆ కేసు నడుస్తుంది. మరి ఎందుకు ఆ విధంగా అదే చంద్రబాబు నాయుడు గారి పైన కూడా హత్యాయత్నం కేసు పెట్టారు. అవును, మరి అక్కడ అసలు బాధితులు ఎవరు? బాబు గారి మీద రాళ్ళదాడి జరిగింది, కానీ పెట్టింది ఎవరు కేసు మీద? మళ్ళీ వీళ్ళ మీదే పెట్టారు, బాధితుల మీదే కేసు పెట్టారు. అంటే ఇక్కడ మనం చూస్తే తెనాలికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాబోయేది కూడా ఎవరిని పరామర్శించడానికి వస్తున్నాడంటే, అక్కడ సాక్షాత్తు ఎవరైతే బాధితులు ఉన్నారో ఒక కానిస్టేబుల్ చిరంజీవి వాళ్ళ భార్య, చిరంజీవి బీసీ సామాజిక వర్గానికి చెందిన ఫ్యామిలీని, ఆవిడేమో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆవిడ. మరి ఈ రోజు మరి ఎవరు బాధితులు? మరి ఆవిడ కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిందే కదా, మరి ఆవిడని కూడా పరామర్శించాలి కదా. ఆవిడేమంటుందంటే స్వయంగా ఆవిడ మాటలు, నా భర్తను చంపేస్తే మరి నా జీవితం కూడా నాశనం అయిపోతుంది కదా, నా పిల్లలు నేను అనాథలం అయిపోతాం కదా, మీరు ఆ బ్యాచ్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? ఈ రోజున ప్రజలకు మీరేం చెప్దాం అనుకుంటున్నారు? మరి గతంలో ఈ బ్యాచ్ ఎవరైతే మనం చూసామో, ఈ లడ్డు బ్యాచ్ అనేది అంటున్నారు వాళ్ళల్లో ఒక అతన్ని సాక్షాత్తు ఈ చిరంజీవినే ఒక ప్రాణ హాని ఉంటే దాని నుంచి కాపాడానని చెప్పి చెప్తున్నాడు. అతను గంజాయి మత్తులో ఉండి బ్లీడింగ్ అవుతూ విపరీతంగా బట్టలు కూడా లేకుండా రోడ్డు మీద పడి ఉంటే అతనికి ఎవరో కాల్ చేస్తే వచ్చి అక్కడ ఉన్న డోర్ కర్టన్, ఏదో ఒక ఇంటి డోర్ కర్టన్ లాగేసి ఆ అబ్బాయికి చుట్టేసుకొని, అతను కాన్షియస్ లో కూడా లేడు, అన్కాన్షియస్ లో ఉన్నాడు. ఆటో మాట్లాడి ఇతనే డబ్బులు ఇచ్చి ఆటోలో తీసుకొని వెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేసి సెలైన్లు పెట్టించి అతను కొంచెం కోలుకున్నాక కాన్షియస్ లో వచ్చాక ఏం జరిగింది ఏంటని చెప్పి పరామర్శించి వాళ్ళ పేరెంట్స్ ని పిలిపించి మాట్లాడితే, మరి నిన్నటి రోజున అదే ప్రాణదాత మీద వీళ్ళు ప్రాణం తీయడానికి పాల్పడ్డారు. మరి తర్వాత ఇతను అడిగితే ఎందుకు నా మీదకి వచ్చారంటే గంజాయి మత్తులో వచ్చామని అతను చెప్పడం, అతని కుటుంబ సభ్యులు కూడా నా బిడ్డ ఈ రోజు బతికున్నాడంటే కారణం మీరేనని చెప్పి మాట్లాడటం, ఇవన్నీ మరి జగన్మోహన్ రెడ్డి గారికి కనపడట్లేదా, వినపడట్లేదా? అదే కాక ఆ ఫ్యామిలీని రెచ్చగొట్టి ఇప్పుడు ఖచ్చితంగా దీని ఒక కేసు ఫైల్ చేయాలని చెప్పి, అది కాక క్యాస్ట్ కార్డు కూడా తీయడాన్ని ఎలా చూడాలి? అంటే జగన్ చేసే పని అదనుకోండి, దీన్ని ఎలా చూడాలంటారు? ఇక్కడ నేరస్తులు ఈ విధంగా నేరాలు చేసే వాళ్ళకి కులం ఏంటండి? ఇప్పుడు మనం చూసాం, ఎవరైతే డాక్టర్ సుధాకర్, దళిత డాక్టర్, మరి ఆయన చేసిన తప్పేంటి? అతని మీద ఏమన్నా కేసులు ఉన్నాయా, ఆరోపణలు ఉన్నాయా? కనీసం ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తే కాదు, కేవలం గవర్నమెంట్ డాక్టర్. మరి అతన్ని ఏ విధంగా వీళ్ళు కులం కార్డు, ఆ రోజున గుర్తు రాలేదా కులం అనేది? ఆ రోజున ఎవరైనా కులం పేరు తీసుకొచ్చారా? మరి మీరు అన్యాయంగా అక్రమంగా నడి రోడ్డు మీద అర్ధనగ్నంగా పెడరెక్కలు విరగదీసి వెనక్కి కట్టి ఎంత ఘోరంగా ఆటోలో తీసుకొని వెళ్ళారు, అతను చంపారు. ఆయన భార్య స్థిమితం కోల్పోయి ఈ రోజున ఏ విధంగా పడుంది, జీవోత్సవంలాగా. ఆ ఉసురు ఎవరిది? ఆ రోజున గుర్తు రాలేదా? మరి బాపట్లకు చెందిన అమర్నాథ్ గౌడ మరి బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే కదా, అప్పుడు ఎవరు కూడా ఎందుకు మాట్లాడలేదు కులం గురించి? అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తు రాలేదా కులం? ప్రతి ఒక్క చోట మనం చూస్తూ ఉన్నాం. ఎవరైతే డ్రైవర్
దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం. మరి ఆ అబ్బాయిని కూడా చంపేసి డోర్ డెలివరీ ఇచ్చి మిగతా కార్యక్రమాలు చేసుకోండి అని ఇంటి ముందు వేసిపోతే, మరి ఆ రోజున వీరు రిపోర్ట్లో రాయించింది ఏంటి? అనంతబాబు గురించి నువ్వు మద్యానికి బానిస అయ్యావు అని చెప్పేసి కొట్టాడంట. కొడితే అక్కడ ఏదో ఒక పదునైన వస్తువు తగిలి చనిపోయాడని చెప్పేసి ఏదో రాసేసి ఎఫ్ఐఆర్ క్లోజ్ చేసి ఇతన్ని బయటికి పంపించారు బెయిల్ మీద. మరి అతనెవరు? అతను దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే కదా. ఈ రోజున వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ తమ్ముడు, భార్య, పిల్లలు అందరూ కూడా అనాథలుగా ఉన్నారు. మరి వాళ్ళకి ఎవరంటే కూటమి ప్రభుత్వం ఆదుకొని వాళ్ళ తమ్ముడు నవీన్కి జాబ్ ఇచ్చింది. మరి ఇది కదా కావాలి. న్యాయం అంటే ఎలా ఉండాలి? మీరు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పదే పదే వాళ్ళు మంచి వాళ్ళని చెప్తున్న వాళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? వందల్లో కేసులు ఉన్నాయి. ఎన్ని పలు సెక్షన్ల మీద వాళ్ళు చేసిన ఘోరాలు, అక్కడ నేరాలు, రోడ్ల మీద ఇష్టానుసారంగా అక్కడ ఉన్న షాపుల మీద వీళ్ళు ఏ విధంగా దౌర్జన్యం చేశారు, వాళ్ళ జేబుల్లో ఉన్న డబ్బులు లాక్కోవడం, ఆడపిల్లల మీద వాళ్ళ అమానుషమైన ప్రవర్తన, ఇవన్నీ చూస్తుంటే ఇట్లాంటి వ్యక్తులకి జగన్మోహన్ రెడ్డి కులం కార్డు పెట్టి మరి ఏ విధంగా ఈ రోజున పదే పదే వాళ్ళ గురించి ఏవో తగ స్వాతంత్ర సమరయోధుల లేకపోతే గాంధీ మహాత్ముల వీళ్ళు ఏం చేశారని ఈ రోజున వీళ్ళ మీద అన్యాయంగా అక్రమంగా కేసు పెట్టారని కులం పేరు ఆపాదించి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పరామర్శకు వస్తున్నారంటే అక్కడున్న లోకల్ పీపుల్ అంతా చెప్తున్నారు మేమందరం కూడా పోలీసులకే సపోర్ట్గా ఉన్నాము, కేవలం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ కుల రాజకీయమేనని చెప్పేసి అక్కడ చెప్తూ ఉంది. అదే సజ్జల రామకృష్ణారెడ్డి ఈరోజు మాట్లాడుతూ ఓన్లీ వైసీపీకి మేమేమీ చేయలేము, ఖచ్చితంగా మాకు మిగతా పార్టీ మద్దతు కూడా కావాలి, అందరూ కూడా ప్రశ్నించండి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఆ వాస్తవం చెప్పాలంటే సింహం సింగిల్గా వస్తుందని చెప్పేసి అని మాట్లాడినటువంటి ఒక సజ్జల రామకృష్ణారెడ్డి ఈ రోజు వేరే పార్టీలని దేహి అని చెప్పి అడుక్కుంటున్నాడంటే ఏం చెప్పాలి? ఇక్కడ మా పని అయిపోయింది, మేము భయపడుతున్నాం. గతంలో అనుకున్నారు, రెడ్ బుక్ గురించి మాట్లాడారు, చాలా రకాలు చింపు ఎక్కడో పెట్టుకోండి అన్నారు. ఈ రోజున అదే రెడ్ బుక్ ని పదే పదే కలవరిస్తున్నారు. నిన్న కూడా అదే చెప్పాడు అతను, రెడ్ బుక్ అంటే ఏముందలే అనుకున్నాము, కానీ ఈ విధంగా కేసులు బయటకు తీసేసి ఇలా రోజుల తరబడి నెలల తరబడి రాకుండా చేస్తారని, అదేవిధంగా కఠినంగా శిక్షలు ఉంటాయని, మరి బెయిల్ కూడా రాకుండా చేస్తారని మేము ఊహించలేదు. మరి 2 నెలల్లో నేను కూడా జైలుకి వెళ్ళేటట్లున్నాను, మరి నా మీద కూడా అన్ని కేసులు ఉన్నాయని ఈ రోజున ఇది తట్టుకోలేక మరి ఇంకా ఎవరైనా సరే మా దొంగలకు ఇంకెవరైనా దొంగలుంటే సపోర్ట్ చేయండి, మా పని అయిపోయింది, మా పార్టీ క్లోజ్, బోర్డు తిప్పేస్తున్నాము అని చెప్పేసి క్లియర్గా వాళ్ళు ఒప్పుకున్నట్లయింది. వాళ్ళు భయపడుతున్నారు. అంటే తప్పు చేస్తేనే భయపడతారు, ఎవరైనా తప్పు చేస్తేనే భయపడతారు కాబట్టి తప్పు చేశామని ఒప్పుకుంటున్నారు ఇక్కడ. మరి ఇట్లాంటి దొంగలకు ఎవరు సపోర్ట్ వస్తారు? ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని మీరు ఈ రోజున జైల్లో పెట్టేసి భయంకరంగా వాళ్ళు శిక్షలు అనుభవిస్తూ 420 కేసులు, మరి పిఎస్ఆర్ ఆంజనేయులు లాంటి వాళ్ళ వ్యక్తుల మీద కూడా ఎట్లాంటి కేసులు అనేవి మనం చూసాం. వాళ్ళని కూడా వీళ్ళు ఏ విధంగా వాడుకున్నారంటే ఇట్లాంటి వ్యక్తులకు ఎవరు సపోర్ట్ చేస్తారు? ఎవరు సపోర్ట్ చేయరు. ఆయన ఆలోచన ఏంటంటే మేము ఇంకా మా వల్ల కాదు, మా పని అయిపోయింది, మరి ఇంకా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ అంటే ఆల్రెడీ మద్యం కేసులో అందరూ కూడా మరి రాజకేశ్వర రెడ్డి స్వయంగా చెప్పాడు, నేను అసలు వ్యక్తి పేరు చెప్తే నాకు ఇదే ఆఖరి రోజని. మరి ఏ విధంగా చూడాలి? ఆఖరి రోజు అన్నాడంటే మరి ఎవరు వీళ్ళందరినీ మేనేజ్ చేస్తున్నారు, ఎవరు వీళ్ళని భయభ్రాంతులు గురి చేస్తున్నారు? మరి అదే ఆఖరి రోజు అంటే వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా బయట ఉన్నాయి, మరి వాళ్ళని ఏమైనా ఒత్తిడికి గురి చేస్తున్నారా? మరి ఇంత బ్రతికి ఇన్ని దొంగతనాలు దోపిడీలు చేసి సంపాదించిన డబ్బంతా ఏం చేసుకోవటానికి? ఫ్యామిలీ లేదు, మరి ఇక్కడ బయట వాళ్ళ ఫ్యామిలీని వీళ్ళు బెదిరిస్తున్నారా? ప్రాణహాని ఉందా ఏంటి అనేది ఇంకా వాళ్ళల్లో భయం ఉంది కాబట్టి వాళ్ళు నిజాలు చెప్పలేకపోతున్నారు. దాదాపుగా 60% అయిపోయింది వాళ్ళ మీద ఏదైతే ఉందో అదంతా. ఇంకా 40% అంటే ఇంకా అదంతా కూడా తెలుస్తుంది. అసలు ఈ బాలాజీ గోవిందప్పే స్వయంగా ఎందుకు కారు వేసుకొని వెళ్ళాడు ఇవన్నీ. మరి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకెవరిని సపోర్ట్ అడుగుతున్నారు? ఎవరు వస్తారంటే ఎవరు రారు. ఇట్లాంటి వ్యక్తులకి ఎవరు సపోర్ట్ చేయరు. ఎందుకంటే న్యాయం వైపు ధర్మం వైపు నిలబడతారు. కానీ ఈ రోజున ఒక రౌడీ మోక వాళ్ళంతా కూడా తెనాల్లో ఏ విధంగా వాళ్ళ వికృత చేష్టలు ఉన్నాయో, ఒక సైకోల్లో వాళ్ళ బిహేవియర్, గంజాయికి మద్యానికి బానిస అయ్యి వాళ్ళు ఏ విధంగా అక్కడ ఉన్న వాళ్ళ మీద అమానుషంగా ప్రవర్తిస్తున్నారంటే అట్లాంటి వ్యక్తులకి ఈయన వెళ్తున్నాడంటే ఈయన కూడా పెద్ద సైకో. మరి మనం గతంలో చూసాం జగన్మోహన్ రెడ్డి సైకో ఎలా ఉండిద్ది అనేది, ఆయన మనస్తత్వం. కాబట్టి వీళ్ళకి ఎవరు సపోర్ట్ రారు. ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పకనే చెప్పారు మా పని అయిపోయిందని. ఇదైతే మనకు అర్థమవుతుంది. సో చూద్దామండి, ఖచ్చితంగా ఏపీలో మరో పార్టీ అంటూ ఏదీ లేదు, అది ఓన్లీ కాంగ్రెస్ మాత్రమే. సో షర్మిలని దేహి అని చెప్పి అడుగుతున్నట్టుగా అనిపిస్తుంది. సో ఖచ్చితంగా అతి తొందరలో జగన్ వైసీపీ షట్టర్ మూసేయబోతున్నారు. సో కాంగ్రెస్ లోకి అందరు వెళ్ళబోతున్నారంటే అవునేటువంటి సమాధానం అనిపిస్తుంది. సో చూద్దాం జరుగుతుంది. నమస్తే. Please subscribe to Leo News for more videos.